నువ్వేంటి మళ్ళొచ్చినావు? ఏ రాకూడదా? అంటే ఉదయమే కదా వచ్చింది, మళ్ళీ వచ్చినవేందా అని. నాకు నీతో రోజు గడపాలనిపిస్తుంది, అందుకే వచ్చిన. అబ్బో, అంత నచ్చిందా? అవును, చాలా నచ్చినావు నాకు. If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. పవిత్ర పవిత్ర అమ్మటాలైంది కాదే, ఇంత పొద్దు పోయేదాకా వంటరా ఇంకా? అబ్బా, ఏంది నీ గోలా? గోలనట గోల, ఎంతసేపు అంటారా ఎవరన్నా? నన్ను ప్రశాంతంగా కూడా పడుకోనివా? వెనకటికి నీ అసంటోడే రామాయణం అంతా ఇని రామునికి సీత ఏమైతుంది అని అడిగిండట. నన్ను రాత్రంతా అసలు నిద్రపోనిచ్చినవా నువ్వు? అయ్యా, సిగ్గు లేకుండా ఇంకా సిగ్గుపడుతున్నావా? ఇగో, రాత్రంతా నన్ను పడుకోని లేదు, నేను పడుకోలేదంటే మీరేమన్నా అనుకునేరు. మా ఆయన రాత్రంతా గుర్రు వసిండు, నాకు నిద్ర పట్టే గది ముచ్చట. మాసాలు గాని పాల ప్యాకెట్ అక్కడ పెట్టినా పోయి చాయ్ పెట్టు, ఎక్కడ పని అక్కడే ఉన్నది. మొద్దులాగా అనుకునేది. పనులన్నీ నేను చేయకపోతే నువ్వు చేస్తావా? మా పెడతది నసుగుడు అని సక్క పడుకొని కూడా పడుకొని. ఇదిగో చాయ్. ఉట్టి చాయ్ తెచ్చిపోయింది, పండుగ చేసిన అప్పాలన్నీ అయిపోయినాయా? నువ్వే పొద్దుకు 4 సార్లు. ఇక నాకు మాటలు మంచిగా వస్తున్నాయి గాని ఎందుకు తీ? నువ్వే 4-5 సార్లు తింటున్నావా? ఇంకెక్కడుంటాయి? డబ్బాలు ఒక 2-3 ఉన్నట్టున్నాయి, తీసుకొస్తాగు. చాయల సగ్నాలు అద్దుకుని తింటే అమృతం లెక్కనే ఉన్నాయి, కమ్మగా. ఎందుకు కమ్మగా ఉండయి? మంచిగానే ఉంటాయి. నీళ్ళు వసుకుని ఆడదానికి మళ్ళీ పిల్లగండు బుద్ధులు నువ్వు. ఈ కడుపున దేనికి తినడం కాకపోతే? ఇట్లా తినే ఆ కడుపు చూడు ఎంత ముంగరకొచ్చిందో. ఎప్పుడో ఇట్లా తిని నీ కడుపు పగిలి వస్తావు. అదేంటి, వేరే పని చేసుకోపో, ఎప్పుడు నా కడుపు మీద. నువ్వు చెప్పాలి మరి. తిను నువ్వైతే. మాదేంట పో. పవిత్ర, బట్టలు వింటున్నావా అని? లేదు, గడ్డి వీక్తున్నా. ఏంది గట్ల పడుతుంది? మరి లేకపోతే ఏంది? చేసే పని కనబడుతూనే ఉంది, చూసుకుంటా కూడా. మరి నువ్వు ఎట్లా అడుగుతున్నావు? సరే గాని చీర మాత్రం మంచిగా అనుకో, అంత కనిపిస్తట్టు. నీ చూపు ఎప్పుడు గిక్కనే ఉంటది గాని నేను మా సర్దుకుంటా, నువ్వైతే పో. సరే, నువ్వు వంట అయిపోయినోలే. చేయకపోతే కూర్చుంటా. మరి మీ మొగళ్ళ బుద్ధే గింత, ఆడది కనబడితే చాలు అక్కడనే చూస్తారు. ఏంది కూర అంత కారం కారం అని తినబుద్దే కాలే అసలు. అబ్బో, కూర కారం ఉంటేనేనా గట్ల లొట్టలేసుకుంటూ మొత్తం నాకు కూడా తిన్నావు? ఇది తినకపోతే కడిపెండ పెట్టుకోమంటావా అని ఎట్లా ఒట్లే తిన్నా. అబ్బో, సరే గాని టిఫిన్ పెట్టుకో, ఆఫీస్కి పోయేస్తా. మరి ఇప్పుడు బాక్స్ లో కూడా గదే కూర మరి పెట్టియాలనా వద్దా? ఇది తినాలి కదా, కడుపు కోసమేనే. మంచిగా లేదే తింటున్నావా? ఇట్లా మాట్లాడుతుండో చూడు. మా ఇల్లని కోపం కత్తయ్యండి. లేకపోతే ఏమనాలి మరి? తినేది తింటూనే ఉన్నావు, మళ్ళీ మంచిగా లేదని అంటూనే ఉన్నావు. అబ్బా, నవ్వుకుంటే రాదే బ్యాగు. బాయ్. పైలం. ఓకే. పవిత్ర పవిత్ర వచ్చేసారా? కాల్ చేతులు ఉత్కండి, చాయ్ పెడతా. పవిత్ర పవిత్ర బా, ఇక్కడే ఉన్నా గానీ ఇగో చాయ్.
ఛాయ్ సరే కానీ బ్యాగ్ ఎక్కడ పెట్టినవి? ఇక్కడే పెట్టినా. నీకు అందులో ఒక సర్ప్రైజ్ ఉంది, తీసుకురా. సర్ప్రైజా? ఇది ఏముంది? చూపెడతాను నుండు. కొత్త చీర నీకోసం వస్తుంది. థ్యాంక్స్ అండి. ఏమైందండి? నీకు తెలుసు కదని నాకు నరాల వీక్నెస్ అని, అందుకే మూడొకటి అయిపోయింది. మీకు ఎన్నోసార్లు చెప్పిన డాక్టర్కి చూపించుకోమని, అసలు నా మాట విననే వినట్లే మీరు. చూపించుకుంటా తీయే. ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే దాన్ని సాల్వ్ చేసుకోవాలండి. లేట్ చేస్తే ప్రాబ్లం పెద్దదవుతుంది, తర్వాత ఏం చేయలేం. అబ్బా చూపెట్టుకుంటా తీయే. పడుకో. పడుకోకపోతే ఇంకేం చేస్తా? చిన్న మంచిగున్నావురా? మంచిగా మమ్మీ, మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం. ఏంది నాన్న ఫోన్ చేసినావు? హాస్టల్లో ఫీజు కట్టాలంటాడు సారు, అందుకనే డబ్బులు ఎప్పుడు కడతామని ఫోన్ చేసినా. ఒక 4-5 రోజుల్లో కడతా బిడ్డ, మీ సార్కి చెప్పు. సరే కానీ మంచిగా తింటున్నావా? స్కూల్కి మంచిగా పోతున్నావా? మమ్మీ అల్లరి చేస్తలేవు కదా? చెత్తలే. మంచిగా చదువుకో బిడ్డ. సరే మమ్మీ. సరే. చిన్నోడు ఫోన్ చేసిండు. అలా సారు హాస్టల్ ఫీజు కట్టమని అన్నాడట. ఉన్న బంగారం అంతా అమ్మి నీకే ట్రీట్మెంట్ చేపిద్ది. ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదా. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడి నుంచి తీసుకురావాలి. భగవంతుడా, నీకు మేమేం పాపం చేశామయ్యా, మాకు ఇలాంటి పరిస్థితి రప్పించావు. ఎట్లే బతికే వాళ్ళం, ఎట్లా బతికినాం. ఏమయ్యా, నీతో పాటు నేను కూడా ఇంట్లోనే ఉంటే ఇల్లు గడిచేటట్టు లేదు. అందుకే నేను ఏదైనా పని చూసుకొని పనికి పోతా. ఏమంటావు? ఈ ఇంట్లో పని ఏమైనా దొరుకుతుందేమో అడుగుతా. అమ్మా, మేడం, ఈ ఇంట్లో పని ఏమైనా ఉంటే చెప్తారా? చేస్తా నేను. మా అమ్మ లేదు, అయినా ఇక్కడ ఏం పర్లేదు పో. అట్లా అనకండి మేడం, ఏ పని ఉన్నా చేస్తా. ఏదైనా ఉంటే చెప్పుర్రీ. నువ్వు ఇంత అందంగా ఉన్నావు, నువ్వేం పని చేస్తావు ఇక్కడ? అది కాదమ్మా, మేం కూడా మంచిగానే బతికినాం. కష్టమో సుఖమో మా ఆయన ఉద్యోగం చేసుకుంటూ మంచిగానే చూసుకున్నాడు. కానీ నా తలరాత మంచిగా లేక మా ఆయనకు పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. ఇప్పుడు ఇల్లు గడుచుడే కష్టం అవుతుంది. అందుకే నేనే ఏదైనా పని చేసి బతుకుదామని వచ్చి అడుగుతున్నామ్మా. ఏదన్నా పని ఉంటే చెప్పుర్రి, మీ దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటా. నీకు ఒకసారి చెప్తే అర్థమైతలేదా? ఇక్కడ పని లేదేం లేపో. అయినా నీకు చెప్పినా కదా, ఇంత అందంగా ఉన్నావు. నీ అందాన్ని మొగోళ్ళకి ఎరేసినావు అనుకో, పైసలే పైసలు. పని చేసుడు ఎందుకు, పడుకొని సంపాదించిపో. ఏం మాట్లాడుతున్నారు మేడం? మీకంటే నేను ఎట్లా కనబడుతున్నా? నా పానం పోయినా సరే అసలు తప్పు నేను చెయ్య. నేను ఎంతమందిని చూడలే నీ అసంటోళ్ళను. నీకు ఆఖరికి అదే గత అవుతుంది పో. దేవుడా, మేము ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాం, ఇప్పుడు ఇంత నరకం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదు. ఈ ఇంట్లో కూడా పని దొరకలే.
ఇట్లా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. నేను పని చేద్దామని ఎవరిని అడిగినా ఒక్కరు కూడా నాకు పని ఇస్తలేరు. నాకు చచ్చిపోతే మంచిగుండా అనిపిస్తుంది. కానీ చచ్చిపోయి ఏం సాధిస్తాం? అవును, చచ్చిపోయి ఏం సాధిస్తాం? బ్రతికుండే సాధించాలి. అవును, నేను బ్రతికుండే సాధిస్తా. నేను బ్రతికుండే సాధిస్తా. ఏం చేయమంటావయ్యా? పని కోసమని ఇల్లు తిరిగిన ఒక్కడు పనిత్తలేరు. ఏం చేయమంటావు నన్ను? అన్నం వండుదామన్నా ఒక్క బియ్యం గింజ కూడా లేదు. చావు బుద్ధి అవుతుంది నాకు. కానీ ఏం చేయమంటావు? సరే, ఒక పద్మక్కలింటికి పోయి నేను బియ్యమైన అడగత్తా. అయినా నీకు చెప్పినా కదా, ఇంత అందంగా ఉన్నావు. నీ అందాన్ని మొగోళ్ళకి ఎరేసినావు అనుకో, పైసలే పైసలు. పని చేసిన ఎందుకు, పడుకొని సంపాదించుకో. అవును, ఆ అమ్మాయి చెప్పినట్టు నా అందమే నాకు వరం. నా అందంతో మొగోళ్ళు నా చుట్టూ తిరిగేటట్టు చేసుకుంటా. ఇప్పుడే సోషల్ మీడియాలో నా ఫోటోలు, ఫోన్ నెంబర్ అన్ని పోస్ట్ చేస్తా. దాంతో అబ్బాయిలంతా నా చుట్టూ తిరిగేటట్టు చేసుకుంటా, నా దగ్గరకు వచ్చేటట్టు చేసుకుంటా. తప్పు చేయొద్దనుకున్నా, కానీ తప్పటం లేదు. అబ్బా, ఈ ఆంటీ ఎవరు? సూపర్ ఉన్నది. ఫోన్ నెంబర్ కూడా పెట్టింది కదా. హలో హలో, ఎవరు? హలో, ఎవరు? ఇందులో మీ ఫోటోస్, ఫోన్ నెంబర్ పెట్టారు కదా, అది మీరేనా? అవునండి, నేనే. మీరు ఉండే లొకేషన్ పంపిస్తారండి? సరే, పంపిస్తాను. సరే అండి. పవిత్ర అంటే మీరేనా? అవును, మీరెవరు? మీకు ఫోన్ చేసి దీనే అండి. సరే, లోపలికి రండి. రండి. ఇతను ఎవరు? మా ఆయనే. పర్లేదు, రండి లోపలికి. ఏమండి, నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మీకు ఇట్లయినప్పటి నుండి నేను పని కోసం అన్ని చోట్ల ప్రయత్నించిన, కానీ నాకెవ్వరూ పని ఇయ్యలే. అందుకే తప్పు చేసి మిమ్మల్ని కాపాడుకోవాలనుకుంటున్నా. ఏ భార్య చేయకూడని పని, కానీ తప్పటం లేదండి. నన్ను క్షమించండి.
ఒక్కరికేనయ్యా నన్ను బ్రతికించింది. నన్ను చంపే దేవుడా, చంపే చంపే. అక్క అదేక్యా మంచిగున్నావా అని? మంచిగా ఉండక్క, నువ్వు మంచిగున్నావా? ఏదో ఇట్లున్నా. సరే రా లోపలికి. అగో అక్క, బావకేమైంది? ఏం చెప్పమంటవి? ఈ బావకు పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయింది. మంచానికి అంకితమైండు. అయ్యో బాధపడక అక్క. ఇంకేంద్ర సంగతులు? ఊళ్ళో అమ్మ నాన్న అందరూ మంచిగా ఉన్నారు కదా? మంచిగానే ఉన్నారక్క. అవు గాని నువ్వేంది చాలా రోజుల తర్వాత ఇట్లా సడన్ గా వచ్చినావు మా ఇంటికి? రేపు కరీంనగర్లో గ్రూప్ ఎగ్జామ్ ఉందక్క, ఇక్కడ నుంచి అయితే దగ్గర ఉంటుందని వచ్చిన. వచ్చి మంచి పని చేసినావు. సరే వంట అయింది, అన్నం తిందాం. కాల్చి కొడుకొని రాపో. సరే. నువ్వేంటి మళ్ళీ వచ్చినావు? ఏ రాకూడదా? అంటే ఉదయమే కదా వచ్చింది, మళ్ళీ వచ్చినవేందా అని. నాకు నీతో నీ రోజు గడపాలనిపిస్తుంది, అందుకే వచ్చిన. అబ్బో అంత నచ్చిందా? అవును, చాలా నచ్చినావు నాకు. సరే రా. అలేఖ్య అక్క ఇక పండుకోపోయినవా? ఇప్పటికే బాగా లేట్ అయింది. మళ్ళీ రేపు పొద్దున ఎగ్జామ్ రాయాలి కదా బిడ్డ. సరే అక్క, కొంచెం చదివి పండుకుంటాను. ఒకటే పేపర్ చూసుకొని చదువు పండుకుంటాను. సరే నీ ఇష్టం. అవు గాని అక్క నువ్వు పండుకుంటే గురక పెడతావా? లేదక్క, ఎందుకలా అడిగినావు? అది మీ బావ పండుకున్నప్పుడు గురక పెట్టేటోడు. నాకు అస్సలు నిద్ర పట్టేది కాదు ఆ గురికింటే, అందుకే అడిగిన. లేదక్క, గురికేం పెట్టను. సరే పండుకో. లేచినవా? లేచినక్క. పోయి ఫ్రెష్ అయ్యి రాపో. టిఫిన్ చేస్తా, తిని ఎగ్జామ్ పోదు. సరే అక్క. ఏంటి మంచిలు తాతావా? ఆకలి అవుతుందా? అన్నం పెట్టనా? మరేంది? ఇదవది గొడ్డ కూడా మంచిగా ఉన్నది. ఫిగర్ మంచిగా ఉంది. ఈవెన్ ఎప్పుడు దించారు బిజినెస్ లకి? ఎవడ్రా నువ్వు? ఫిగర్ గిగర్ అని మాట్లాడుతున్నావు? చెప్పు తెగుద్ది, జాగ్రత్త. నువ్వు ఉండరా, నేను మాట్లాడతా. ఎవరక్క ఇతను? అతను నా కస్టమర్. కస్టమర్ ఏంటక్క? నాకు అర్థం అవట్లేదు. మీ బావకి పక్షవాతం వచ్చినాక ఆయన ట్రీట్మెంట్ కోసం ఉన్న భూమి, నగలు అన్నీ అమ్మి ఆయనకి ట్రీట్మెంట్ చేయించిన. ఇంట్లో చిల్లి గవ్వ కూడా లేకుండా పోయింది. అప్పుడు పని కోసమని అందరిళ్ళ తిరిగిన, ఒక్కరు కూడా పని ఇయ్యలే. అప్పుడు తప్పని పరిస్థితుల్లో తప్పని తెలిసినా నేను తప్పు చేస్తూ బతుకుతున్నా. అయ్యో అక్క, అలా ఎందుకు చేసినావు? ఆ టైంలో మీకు గుర్తు రాలేదా? మా దగ్గరికి వస్తే అయిపోవు కదా, మేము ఏదో ఒక పని చూపించుతాం కదా. ఏమోరా, ఆ
ఆ టైంలో నాకు ఏం తోచలేదు. ఇప్పటికైనా పర్వాలేదక్క, మా ఇంటికి వెళ్దాంపా, ఏదో ఒక పని చేసుకునేరు. ఏ ఏంటి నువ్వు ఇక్కడే ఉన్నావు? ఇంకా బయలుదేరు, వెళ్ళు. ఈ నల్ల ముఖం వచ్చి నా నోట్లో మన్ను పోసింది. నేను మంచిగా ఆంటీతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇది ఇట్లా వేసింది. ఈ నరకం నుండి నన్ను రక్షించినవరా, ఈ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నువ్వు చెప్పినట్టే నీతో పాటు మీ ఊరొచ్చి అక్కడ ఏదో పని చేసుకొని బతుకుతా. చాలా థ్యాంక్స్ రా. అయ్యో అక్క, పర్లేదక్క, మన ఇంటికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకొని బతుకుదాం అక్క, వెళ్దాంపా. దేవుడా, అందుకే అంటారు దేవుడు ఏదో రూపంలో వచ్చి మన బాధలు తీరుస్తాడని. నువ్వు ఈమె రూపంలో వచ్చి మా బాధలు తీర్చిన నీకు కోటి దండలయ్యా. చూసిర్రు కదా, ఏ ఆడబిడ్డైనా వేశ్యగా మారడానికి అంగీకరించదు. కొన్ని పరిస్థితుల వల్ల అలా చేయాల్సి వస్తుంది. అలాంటి వారిని అర్థం చేసుకోండి, వారిని చులకనగా చూడకండి. ఇప్పటికి కూడా కొంతమంది మూర్ఖులు ఎదుటివారి పరిస్థితిని ఆసరాగా తీసుకొని డబ్బు ఆశ చూపి ఆడబిడ్డల్ని వ్యభిచారంలోకి దింపుతున్నారు. విదేశాలకు అమ్మాయిలను ఎగుమతి చేస్తున్నారు. మా షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాతైనా అలాంటి మూర్ఖుల్లో మార్పు వస్తుందని ఆశిస్తూ వ్యభిచార కూపంలో నరకం అనుభవిస్తున్న ఆడబిడ్డలందరికీ మా షార్ట్ ఫిల్మ్ అంకితమిస్తున్నాం. ప్రేమతో మీ వర్షిత క్రియేషన్స్.